స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సెకండ్ మ్యారేజ్కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2017లో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి దీలేదే. 4 ఏళ్లపాటు వీరి కాపురం చక్కగానే సాగింది. కాని ఏమైందో ఏమేగాని 2021లో ఒక్కసారిగా వీరిద్దరూ సెపరేషన్ను ప్రకటించడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటికీ మిస్టరీగా ఉండింది. ఎవరూ స్పష్టమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. వారి నిర్ణయాలను మాత్రం గౌరవించాలని అభిమానులను, తెలుగు ప్రేక్షకులను కోరారు. విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు ఎంతగానో బాధపడ్డారి ఆమె సన్నిహితులు తెలిపారు. అలాగే ఆమె ఆరోగ్యం కూడా చెడింది. మయోసైటిస్ అనే నరాల బలహీనత వ్యాధికి గురై కొన్నాళ్లపాటు చికిత్స పొందింది. దానివల్ల ఏకంగా ఏడాదిపాటు సినిమాకు బ్రేక్ ఇచ్చిన సంగతి కూడా దీలేది. మరోవైపు ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించి తన ఆరోగ్యం బాగుపడాలని పూజలు చేసింది. ఇక ఎట్టకేలలకు సమంత రూత్ ప్రభు తిరిగి కోలుకుని దాంతో మళ్లీ కెరియర్పై ఫోకస్ పెట్టింది. అయితే నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత రూత్ ప్రభు టాలీవుడ్కు కాస్త దూరంగా ఉండటం ప్రారంభించింది. అప్పటికే బాలీవుడ్లో ద ఫ్యామిలీ మెన్ సిరీస్లో నటించి ఉండటంతో మళ్లీ అక్కడే వెళ్ళింది. దర్శకుడు రాజ్ నిడిమోరు దర్శకత్వంలో సిటాడెల్ అనే అమెరికన్ సిరీస్లో నటించింది. అయితే ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడిందని, సమంత నాగచైతన్యను మరిచిపోయి రాజ్ నిడిమోర్ను ప్రేమిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. వ్యాలంటైన్స్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్టే ఇందుకు కారణమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా సమంత రూత్ ప్రభు రిలేషన్షిప్లో ఉందని బాలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా కూస్తోంది. కానీ అటు సమంతగాని ఇటు రాజ్ నిడిమోర్నుగాని స్పందించలేదు. నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్న తరువాత ఇక సమంత రాజ్ నిడిమోరు బాలీవుడ్లో చెట్టపట్టలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల పలు ఈవెంట్లకు కూడా హాజరవుతూ కనిపిస్తున్నారు. కాగా ఇక సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు తాజా వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడిమోరు తెలుగువాడే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందినవాడే. అయితే ఆయనకు ఇప్పటికే పెళ్లయింది, భార్య ఉంది. ఆమె కారణంగానే వీరిద్దరి పెళ్లి వాయిదా పడుకుందని, ఇక త్వరలోనే వీటన్నింటినీ పరిష్కరించుకోబోతుందని ప్రస్తుతం గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇక సమంత మరోసారి ప్రేమ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని, త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు అందే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక సమంత చివరిగా సిటాడెల్ చిత్రంలో నటించింది. యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషితో అలరించింది. ఆ తర్వాత మా ఇంటి బంగారంలో నటిస్తుంది.